మొత్తం అన్నం అయితే కలిపేశాను. అన్నం తిని మాట్లాడతాను. అమ్మో, యాక్సిడెంట్ అయిపోయింది పెద్దది. అయ్యో, 7,300 కట్టాలండి నేను. ఇదంతా నేను ఆలోచించలేదండి. ఫస్ట్ నేను మా ఆయనకి ఎవరు ఏమనద్దు అనుకొని నేను తీసుకున్నా. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఏంటండి అసలు రాత్రి అంత వర్షం పడింది. రాత్రి 4 వరకు నేను మేల్కొనే ఉన్నా, వీడియో అయితే ఎడిట్ చేస్తూ ఉన్నా. 4:30 వరకు వర్షం పడుతూనే ఉంది. అసలు ఇంత వర్షం పడింది, పెద్ద పెద్ద ఉరుములు, అసలు అబ్బా కరెంటు కూడా వస్తూ ఉంది పోతుంది. మామిడికాయ పచ్చడి అండి, చూసారా ఎలాగుందో. నా ఫేవరెట్ పచ్చడి ఇది. అన్ని ఫేవరెట్ అంటాను కదా నేను, తినడం అంటే నాకు చాలా ఇష్టము. చూడండి ఎలాగుందో. ఇదైతే మా మేనత్త, మా చిన్న మేనత్త, అదే నిన్న బట్టలు చూపించాను కదా గౌన్లని, ఆ మేనత్త చేసిచ్చారు ఇది మాకు. ఆ మేనత్త బాగా పెడతారండి పచ్చళ్ళు, అసలు అన్ని పచ్చళ్ళు పెడతారు. వంకాయ, ఇంకా అదే ఏమంటారు వెజిటేబుల్స్, అన్ని పచ్చళ్ళు పెడతారు మా మేనత్త. ఇప్పుడైతే కలిపేస్తున్నా చూడండి, వేడిగా ఉంది అన్నము. మొత్తం అన్నం అయితే కలిపేశాను. అన్నం తిని మాట్లాడతానన్నాను, కానీ ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని. కొంచెం పని అయితే ఉందండి, బయటికి అయితే వెళ్ళాలి నేను. అందుకనే ఇప్పుడు తొందరగా తినేస్తున్నా, లేకపోతే ఇప్పుడు కూడా తినేదాన్నేమో కాదు. బయటికి వెళ్ళి కొంచెం పని ఉంది, చెప్తాను. వెళ్ళేటప్పుడు చూపిస్తానులేండి ఎక్కడికి వెళ్తున్నాను. ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మిషన్ పని అయితే ఉంది, మిషన్ పని చేసుకోవాలి. నేనైతే బయటికి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోతున్నానండి. ఇప్పుడైతే నేను బయటికి అయితే వెళ్తున్నాను, వెళ్ళొచ్చినాక చెప్తాను. నేనైతే రోడ్ మీదకి వచ్చేసానండి, ఆటో ఎక్కాలి ఇప్పుడు. ఇక్కడ దొరికితే మంచిదే, లేకపోతే పైన కట్ అయితే ఎక్కాల్సి వస్తుంది. ఎండ చూడండి ఎంత ఉందో. పైన కట్ అయితే ఎక్కుతున్నా, చూపిస్తాను చూడండి. పైన కట్ అయితే ఎక్కుతున్నాను ఇప్పుడు. చిట్టినగర్ ఇంత పైకి అయితే ఎక్కాలి. ఎక్కి అక్కడ ఆటోస్ వస్తాయి, అక్కడ ఎక్కాలి ఆటో. పైకి వచ్చి ఆటో అయితే ఎక్కేస్తాను. ఆటో ఎక్కి కొంచెం ముందుకు రాగానే అక్కడ ఇద్దరు సిస్టర్స్ అయితే వస్తారని నాతో పాటు అక్కడైతే ఆగాను. అంతవరకు అక్కడైతే యాక్సిడెంట్ అయితే అయిపోయింది. పాపం స్కూటీ ఆటో యాక్సిడెంట్ అయితే అయిందండి. అక్కడ స్కూటీ అయితే ఆటో కింద అయితే వెళ్ళిపోయిందండి. అసలు ఆ స్కూటీ అన్నయ్యకి అయితే ఏం అవ్వలేదు దేవుడి దయ వల్ల. ఆ ఆటో అన్నయ్యకి కూడా ఏం అవ్వలేదు దేవుడి దయ వల్ల. నేను వెళ్ళిన పని అయితే అయిపోయిందండి, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా కట్ట అయితే నేను అక్కడ ఆటో దిగి ఇంకా కట్ట అయితే దిగుతున్నాను. చూడండి ఎంత పచ్చగా ఎలా ఉందో, బాగుంది చెట్లు కట్ట మీద. నేను ఇంటికైతే ఇంకా వచ్చేసానండి. అసలు ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది చెప్తాను. చిన్న షార్ట్గా చెప్పేస్తా అంటే, కొంచెం ఎక్కువ లెంత్ లేకుండా చెప్పేస్తాను, వినండి. నేను మా హస్బెండ్ కలిసి అప్పు చేశామండి. అంటే మేము మా హస్బెండ్ ఉన్నప్పుడు అప్పు చేశాము. అయితే ఈయన లేనప్పుడు ఇప్పుడు చాలామంది అప్పు అడుగుతున్నారు. అయితే నేను అంటే మా ఆయన్ని ఏదోలా చెప్తున్నారు, ఒకలా నాకు కోపం వచ్చింది. అందుకని నేనేమన్నానంటే, ఎవరు తిట్టొద్దు మా ఆయన్ని, ఎవరు ఏమనొద్దు, నేను అప్పు తీరుస్తా, నాకున్న దాంట్లోనే నేను తీరుస్తాను, నేను ఎంతో కొంత ఇచ్చి తీరుస్తాను అని అయితే నేను చెప్పానండి అందరికీ. ఇప్పుడు నా డోక్రా అయితే అయిపోయింది. డోక్రా కట్టు ఉండేదాన్ని నేను, అదైతే తీరిపోయిందండి. ఇప్పుడు నేను మధ్యాహ్నం వెళ్ళింది కూడా బ్యాంకుకే. 3 రోజుల నుంచి తిరుగుతున్నా బ్యాంకుకి. తిరిగి ఇంకా ఈరోజైతే డోక్రా వచ్చిందండి. మా డోక్రా వచ్చి 2 లక్షలండి. 2 లక్షల్లో నా చేతికి వచ్చింది మొత్తం పోగా. నేను ఫస్ట్ ఆపిన నెలలు, దానికి వడ్డీ, ఇన్సూరెన్స్ అని, అదని ఇదని మొత్తం కట్ చేసుకొని మొత్తం కట్ అయిపోయి బ్యాంక్ నుంచే నాకు వచ్చింది 86,000 వచ్చాయి. 86,800 వచ్చాయి. అందులో కూడా మళ్ళీ కట్ అయ్యి మొత్తం నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉంది 82,000.
800 నా దగ్గర ఉంది. ఇప్పుడు అందులో నేనైతే అప్పు తీర్చాలి. అంటే మొత్తం ఇచ్చేస్తా అని నేను చెప్పలేదు, నాకున్న దాంట్లోనే ఇస్తాను అన్నా. ఇప్పుడు ఇందులోనే అప్పు వాళ్ళకి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చి ఇంకా నన్ను మా ఆయన్ని క్షమించేయండి, ఇంకా మేము ఇవ్వలేము అని చెప్దాం అనుకుంటున్నా. తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టండి, తీసుకోకపోతే అది నా తప్పు కాదు కదండి. నేనైతే అసలు ఎవరు ఇవ్వరు ఇలాగా, కానీ నాకు ఒకళ్ళది నాకు అవసరం లేదండి. ఎందుకంటే నా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా ఏం తినకుండా ఉండొచ్చు కానీ, తినకుండా అయినా ఉండొచ్చు కానీ అప్పుడు నేను వాళ్ళ పాపను అని ఇచ్చేసేవాళ్ళు. ఎవరిది వాళ్ళకి, వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఎలాగో ఇచ్చేసేవాళ్ళు, కానీ ఆపి మాటలు పడేవాళ్ళు కాదు మా ఆయన. అలాగే నేను ఇప్పుడు కూడా మా ఆయన మాటలు పడొద్దు అనుకొని నేనైతే ఇచ్చేస్తున్నా. నా దగ్గర ఉన్నంతే. నాకు 2 పిల్లలు ఉన్నారండి, వాళ్ళని పెంచాలి, వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు నేను 3 సంవత్సరాలు నేను ఈ లోన్ అయితే కట్టాలి. సంవత్సరంకి వచ్చి నెలకి వచ్చి 7,300 కట్టాలండి నేను. ఇదంతా నేను ఆలోచించలేదండి. ఫస్ట్ నేను మా ఆయనకి ఎవరు ఏమనద్దు అనుకొని నేను తీసుకున్నా. నేను ఇంత తక్కువ వస్తాయని అనుకోలేదు. కొంచెం వస్తాయిలే, కొంచెం సగం పోయినా సగమైనా వస్తాయి అనుకున్నా, కానీ చాలా తక్కువ వచ్చాయి. అది నా తప్పే, ఎందుకంటే అప్పుడు నేను కట్టలేకపోయాను. చాలా నెలలు ఆగిపోయాయి. అవన్నీ కట్ చేసుకొని, వడ్డీ కట్ చేసుకొని, అది వాళ్ళ తప్పేం కాదు కదండి. నేను ఆపినందుకే వాళ్ళు కట్ చేసుకున్నారు, వాళ్ళని నేనేం చెప్పలేను. మొత్తం అలా పోయి నాకు అంత వచ్చాయి. ఇప్పుడు అదే ఇంకా ఇవ్వాలి. వాళ్ళు తీసుకునే వాళ్ళు ఏమంటారో తెలియదు. నేనైతే మనస్ఫూర్తిగా నా దగ్గర ఇంత ఉందని ఇచ్చేసి నేను క్షమించమని అడుగుతాను వాళ్ళని. మళ్ళీ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని తీసుకొని ఇంకా మా ఆయన్ని ఏమనకుండా మమ్మల్ని క్షమించేస్తే చాలా మంచిదండి. అదే మా ఆయన ఉండుంటే, మొత్తం డబ్బులు చేతికి వచ్చింటే ఆయన చాలా సంతోషంగా మా అప్పులన్నీ తీరిపోయేవి అని చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా నాకు సంతోషం ఉంది. నేను అప్పు అయితే తీరుస్తాను, ఇంతే తీరుస్తాను. నాకు అయిందంతే తీర్చి ఇంకా క్షమించమని అడుగుతున్నాను కదా, క్షమించేస్తే చాలా మంచిదండి. ఇంకా ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు నేను. ఇంకా ఇదే మీ అందరితో ఏమైనా ఇంకా మీ అందరితో చెప్పుకోవాలి అనుకుంటున్నా, అందుకని చెప్తున్నానండి. మీరు నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ, అందుకని చెప్పుకుంటున్నా. ఇంకా అంతేనండి. ఇంకా రేపో ఎల్లుండో ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తా డబ్బులు. తర్వాత కూడా మీకు చెప్తాను, నేను ఇచ్చిన తర్వాత ఏమైందో నేను చెప్తాను మీకు. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. కొంచెం ఎలాగో ఉంది అంటే ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాము. బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా హాఫీజ్.